తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. దయతో గట్టిగా చదవండి. ఇరవై చరణం అందరం కలిసి చదువుకుందాం. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ప్రార్థన చేసుకుందాం ప్రభు యొక్క నడిపింపు కోసమై. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, మీ శ్రేష్టమైన నామమును జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఆరాధనలో మీరు మాతో ఉన్నారు. మా స్థుల మీద ఆశీనులైనందుకై స్తుతిస్తున్నాం. వచ్చిన వారిని బట్టి స్తోత్రములు ప్రభువా. రానివారు ప్రేరేపింపబడి మరొక ప్రభుదినం కలుసుకొనుటకై సహాయము చేయండి. బలహీనుల పక్షాన ప్రార్థన చేస్తున్నాం. అందరి ఎడల మీ కృపా సహాయమును అందించండి. స్థానిక సంఘమును వృద్ధిలోనికి తీసుకురండి. నూతన ఆత్మలు చేర్చండి. మిగిలిన పాత్రలలో మరికొద్ది మంది రక్షింపబడి సంఘములో చేర్చబడి సహవాసంలోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. ప్రియ ప్రభువా, చదవబడిన లేఖనాలు జ్ఞాపకం చేసుకోండి. నిలబడిన దాసుని మరువు చేయండి. నాతో మాతో మీరు మాట్లాడండి. ప్రభువా, మీరు మాట్లాడుట ద్వారా మాకు క్షేమం, దీవెన ఉన్నది. మీరు మాట్లాడుమని ప్రార్థన చేస్తున్నాం. నిలబడిన దాసుని, స్థానిక సంఘమును, లైవ్లో వీక్షిస్తున్న దేవుని ప్రజలను మీ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మంచిది ప్రియులారా, దైవ గ్రంథములో నుండి 136వ కీర్తన 16వ చరణము నుండి చివరి దాకా మనము చదువుకున్నాం, 20వ చరణం వరకు. లేఖన భాగాలలో గమనిస్తూ ఉండగా ప్రారంభములో ఆయన దయాళుడు అని ప్రారంభించాడు. మన ప్రభు దయాళుడు, మెర్సిఫుల్ గాడ్. ఆయన దయగలిగిన వాడు, కైండ్నెస్. ఆయన యొక్క కనికరం చాలా ఉన్నతమైనది. ఆయన ఎంత దయగలవాడంటే వర్ణించడానికి శక్యం కాదు. ఆయన విశేషమైన దయగలవాడు. ఇశ్రాయేలు ప్రజల పట్ల, నాడు మన పట్ల ఆయన దయాళుడు. ఈ ప్రపంచాన్ని ఆయన ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమించిన విధానము చూడగా ఇంకా ఎవరు సరిపోరు. ప్రేమ ఇచ్చిన వారు లోకములో ఉన్నారు. విశేషంగా తల్లిదండ్రులు, మిత్రులు, పొరుగువారు. కానీ ప్రాణమిచ్చిన వాడు ఒక ప్రభువు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన అందరినీ ప్రేమించాడు. ఆయన ప్రేమలో పక్షపాతం లేదు. ఆయన ప్రేమను ఇచ్చేవాడు, క్షమాపణ ఇచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు. అందుకే ఆయన దయాళుడు. ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆయన దయ చూపాడు. 430 ఏళ్ళు వారు బానిసలుగా ఉన్నారు ఐగుప్తుల చేత. ఎంత హింస పొందారో లేఖనాలు చదివితే మనకు అర్థమవుతుంది. నిర్గమాకాండం 3వ అధ్యాయము నుండి. అయితే ప్రియులారా, ఇశ్రాయేలు పట్ల దయగలిగిన దేవుడు నేడు విశ్వసించిన మన ఎడల ఆయన దయ వెల్లడిపరిచాడు.
అందుకే లేఖన భాగాలలో చదువుతూ ఉన్నప్పుడు 16వ చరణములో తోడుకొని వచ్చాను అనే మాట చూస్తున్నాం. ఇశ్రాయేలును తోడుకొని వచ్చాడు అంటే అర్థమేంటి? ఆయన వారిని నడిపించాడు అని మనకు అర్థమవుతుంది. ఒక మాట చదువుకుందాం. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 19వ వచనం. యెహోవా ప్రియులారా, ఈ రెండు లేఖనాలు జోడించినప్పుడు ఆయన ఆజ్ఞాపించాడు, ఆయన నడిపించాడు. దయతో ఆలోచన చేయండి. ఆ ప్రజలలో అవిశ్వాసులు ఉన్నారు. నడిపించిన ప్రజలలో ఎవరినైతే విడిపించాడో, ప్రత్యేకించాడో వారిలో అవిశ్వాసులు ఉన్నారు, వారిలో అవిధేయులు ఉన్నారు. ఆ ప్రజలలో క్రమము లేని వారు ఉన్నారు. ఇశ్రాయేలులు ఆ రక్తము చేత కడగబడిన వారే కానీ, విమోచింపబడిన వారే కానీ అవిశ్వాసులుగా, అవిధేయులుగా, క్రమము లేని వారుగా ఉన్నారు. ఈ క్రొత్త నిబంధన కాలములో ఇశ్రాయేలు ప్రజలుగా పిలువబడుతున్న మనలో కూడా అవిశ్వాసులు, అవిధేయులు, క్రమము లేని వారు ఉన్నారు. వీరందరిలో కనబడుతారు. ఆరాధికులలో కనబడుతారు, అనగా విశ్వాసులలో. బోధకులు కనబడుతారు, సేవకులు కనబడుతారు, నాయకులు, పరిచారకులు. ఈ అవిశ్వాసము నుండి, ఈ అవిధేయత నుండి, క్రమము లేని జీవితం నుండి మళ్లించబడినప్పుడే దేవుని సేనలుగా బయలుదేరి ఆయన పక్షాన ఒక క్రమమైన సేవ, ఒక క్రమమైన ఆరాధన, ఒక క్రమమైన పరిచర్య నీవు నేను చేయగలము. మీకు అర్థమవుతుంది. దేవుని సేనలుగా ఆయనను మహిమపరచాలంటే, దేవుని పరిచర్యలో ఆయనకు మహిమ తేవాలంటే అవిశ్వాసానికి స్వస్తి చెప్పాలి, అవిధేయతకు స్వస్తి చెప్పాలి, అక్రమమైన జీవితాలకు స్వస్తి చెప్పాలి. అలా చేయగలిగినప్పుడే మన ద్వారా ప్రభు ఆశించిన పరిచర్య, ఆరాధన జరుగుతూ ఉన్నది. ప్రియులరా, ఈ లేఖన భాగాలలో ఆయన కృప నిరంతరం ఉంది. అలాంటి జీవితాలను ఆయన కృప విడిచి వెళ్ళదు. ఆయన కృప లేకుండా సేవకత్వములో బలమును పొందలేము. ఆయన కృప లేకుండా మన జీవితాలలో నడిపించబడలేము కదా. ఆయన కృప లేకుండా జయము లేదు. దయతో ఆలోచన చేయాలి. దేవుని గ్రంథాన్ని వాడుక చొప్పున చదువుకుంటే సరిపోదు, వాడుక చొప్పున ఆరాధన చేస్తే సరిపోదు. విశ్వాసం, అవిశ్వాసం అనే స్థలములో, అవిధేయత అనే స్థలములో విధేయత, అక్రమం అనే స్థలములో క్రమం రావాలి. ఈ మూడు ప్రభు జీవితాన్ని సూచిస్తున్నాయి. అలాగైతే అరణ్య మార్గములో, ప్రయాణములో ఇంచుమించు 6 లక్షలతో ప్రారంభమైన సమూహం 20 లక్షలు దాదాపు వృద్ధిలోనికి వచ్చి నడిపించబడుతున్నారు. రాలిపోయినది అవిశ్వాసులే కదా, రాలిపోయినది అవిధేయులే కదా, రాలిపోయినది క్రమము లేని వారే కదా. దేవుని పిల్లలారా, ఇది మనకు పాఠమే కదా. అందుకే 16వ వచనములో అరణ్య మార్గమున నడిపించిన ప్రభును చూస్తున్నాం. నిర్గమాకాండము తెరవగానే, చదవగానే ఐగుప్తును విడుచుట కనబడుతుంది. అవునా కదా? ఐగుప్తును విడవాలి నీవు నేను.
ఇశ్రాయేలులు ఐగుప్తును విడిచి ప్రయాణము చేస్తున్నారు. ఐగుప్తున లోకములో నుండి మనము విడిచిపెట్టినప్పుడే అద్భుత కార్యాలు చూడగలము. రెండోదిగా గమనిస్తే సంఖ్యాకాండం ఇశ్రాయేలుల ప్రయాణం ప్రారంభమైంది. వారి ప్రయాణం వాగ్దాత దేశమునకు. దేవుని ప్రజలారా, మన ప్రయాణం ప్రారంభమైంది. అవునా కదా? ఎక్కడి నుండి ఎక్కడికి మన ప్రయాణం? బ్రదర్, సిస్టర్, మన ప్రయాణం ఎక్కడి నుండి ఎక్కడికి? నాశనపురం అనే ఈ అరణ్య లోకము నుండి పరమపురమునకు కదా మనం ప్రయాణములో ఉన్నాము. దయతో చూడండి, దేవుని గ్రంథములో మీ అందరికీ తెలిసిన మాటలే ఒకసారి చదువుకుందాం. ఎబ్రీలకు రాసిన పత్రిక చాలాసార్లు మనం చదువుతాం, ఇంకొకసారి చదువుకుందాం. 11వ అధ్యాయములో ఎబ్రీలకు గ్రంథకర్త రాస్తూ చూడండి, 11వ అధ్యాయములో దయతో ఒకసారి 13వ వచనం చదవండి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవించకపోయినను వందనము చేసి వారు భూమి మీద యాత్రికులు, పరదేశులు. ఇశ్రాయేలులు అరణ్యములో వారు ప్రయాణములో ఉన్నారు. ప్రభు రక్తముతో కడగబడిన నీవు నేను కూడా ఈవేళ మనము యాత్రికులము, మనము పరదేశులము. వాస్తవంగా గమనిస్తే యాత్రికులంటే బ్రదర్ కదా, యాత్రికులంటే కదా, ప్రయాణికులను చూస్తుంటాం కదా, వారికి నిలవరమైన స్థలము లేకుండా ఉంటుంది. ఇది నిలవరమైన స్థలము మనది కాదు. ఒక నిలవరమైన పట్టణము రాబోతుంది, దాని కొరకై నీవు నేను ఎదురు చూస్తున్నాం. ఎబ్రీ గ్రంథకర్త అందుకే ఆ మాటలు రాస్తున్నాడు. ఉదయకాలం 13వ అధ్యాయం హెబ్రీ పత్రికలో దయతో వర్తమానికి వెళ్ళే ముందు అలా పరిచయం చేస్తున్నాను. చూడండి, 14వ వచనం 13లో నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసం, దాని కొరకే ప్రయాణం. అలాగితే కీర్తన గ్రంథములో నడిపించిన ప్రభువును చూస్తున్నాం. నిర్గమాకాండం ఐగుప్తును విడిచారు, సంఖ్యాకాండం ప్రయాణంలో ఉన్నారు, యెహోషువ గ్రంథం ఇంకేంటి? వాగ్దాన దేశంలో ప్రవేశించారు. అంతే కదా? నిర్గమ ఐగుప్తును విడిచుట. ఈ సంఖ్యాకాండం ప్రయాణం, ఈ యెహోషువ గ్రంథం వాగ్దాత దేశములో ప్రవేశించడము. ఈ మూడు అనుభవాలు మన జీవితాలలో చూడగలం. అయితే ప్రియులారా, ఈ భాగంలో ఇశ్రాయేలులు ఒక మందగా కనబడుతున్నారు. అలాగైతే ఆత్మీయ రీతిగా సంఘము కూడా మంద. ఆ మంద పోలిక జీవముగల దేవుని సంఘమే. మనం నేర్చుకుంటున్న పాఠములో ఆ వివరాలు కనబడుతున్నాయి. అలాగైతే 16వ చరణములో మనం ఒక మాట గుర్తించాలి. అదేంటని గమనిస్తే, ఇక్కడ నడిపించువాడు కనబడుతున్నాడు, నడిపించువాడు కనబడుతున్నాడు. 2 మేపేవాడు కనబడుతున్నాడు. 3 మోసేవాడు కనబడుతున్నాడు. 4 కాపరి కనబడుతున్నాడు. 4 అనుభవాలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇశ్రాయేలు ఒక మందగా కనబడుతుండగా, ఈ క్రొత్త నిబంధన కాలములో సంఘమును నడిపించడానికై సరిపోయిన కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కాపరత్వాన్ని చూడండి, ఆయన హృదయాన్ని చూడండి. ఒక నాయకుడు అనేవాడు, ఒక కాపరి అనేవాడు, ఒక సేవకుడు అనేవాడు
ఎలాంటి హృదయాన్ని కలిగి ఉండును. నేను చెప్పానే, ఒకటి ఏం చెప్పాను, నడిపించేవాడుగా ఉంటాడు. లీడర్ అంటే ఎలా ఉండాలండి? క్రిస్టియన్ లీడర్షిప్ ఎందుకు ఫెయిల్యూర్ అవుతుందంటే, నడిపించేవాడు ముందుగా ఉండాలి, మోడల్గా ఉండాలి. గొర్రెలు, ఇశ్రాయేలు గొర్రెలు లేక ఆత్మ సంబంధమైన గొర్రెలు, నడిపించేవాడు ముందుగా ఆదర్శంగా ఉండాలి. ఈరోజు నాయకులు, సేవకులు ప్రదర్శనంగా ఉన్నారు కానీ ఆదర్శంగా లేరు. అర్థమైందా? ప్రదర్శనము ద్వారా సంఘాలకు క్షేమం ఉండదు. ఆదర్శంగా ఉన్నప్పుడు నడిపించబడతాం. కుటుంబములో పేరెంట్స్, సంఘములో పెద్దలు, సేవకులు, పరిచారకులు వారు ఆదర్శంగా ఉండాలి. ఈరోజు చాలా చోట్ల ఉజ్జీవ కూడికలలో ప్రదర్శనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆదర్శంగా లేవు, మాదిరిగా లేవు. మాదిరి కలిగి ఉన్నప్పుడే నడిపించబడుతాము. సంఘము ఆయన మంద నడిపించబడాలంటే నాయకుడు మాదిరిగా ఉండాలి. అందుకే ఈ నడిపించబడే ఇశ్రాయేలులకు మోషేకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. చదువుకున్నామే 19వ వచనంలో. అక్కడ వేరుపరిచేటివి, క్రమపరిచేటివి చెబుతున్నాడు సంఖ్యాకాండములో. మీ ప్రయాణాలలో వేరుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి, క్రమంగా ఉండాలని చెప్పాడు. అంతే కదా? సంఘం కూడా అంతేనండి. అలా ఉండగలిగినప్పుడే క్షేమము ఉంటుంది. అలాగే చూడండి, మన కాపరి, మన ప్రభు ఎంత మోడలో చూడండి. తెలిసిన మాట, యోహాను సువార్త 10వ అధ్యాయం 2వ వచనం నుండి చూడండి. 2వ వచనం నుండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 2వ వచనం నుండి. ప్రియులరా, చదువుకున్న లేఖన భాగాలలో గమనిస్తే ఒక మంచి భాగం మనకు కనబడుతుంది. గొర్రెల కాపురి ఎలా ఉంటాడు అని గమనిస్తూ ఉన్నప్పుడు, ఈ ద్వారపాలకుడు తలుపు తీయును, ఆ గొర్రెలు తన స్వరము వినును, పేరు పెట్టి పిలిచి వారిని నడిపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితాలన్నీ ఎవరు క్రమముగా ఉన్నారో, ఎవరు క్రమముగా లేరో, ఏవి బలహీనమైనవో, ఏవి బలమైనవో ఆ కాపరి ఎరుగును కదా. ఇంట్లో కూడా పేరెంట్స్కు పిల్లలు, నలుగురు వారి పిల్లలైనా ఎవరు మంచిగా చదువుతున్నారు, రాణిస్తున్నారు, ఎవరు స్టడీలో వీక్గా ఉన్నారో పేరెంట్స్కి అర్థమవుతుంది. అవునా కదా? స్థానిక సంఘములో బాధ్యత కలిగిన పెద్దలు, సేవకులు, పరిచారకులు ఒకటి ఎరిగేవారుగా ఉండాలి. ఎరిగేవారుగా ఉండాలి అంటే వారి పేర్లు తెలియాలి. చాలాసార్లు సంఘాలలో బాధ్యత కలిగిన నాయకులకు వారి పేర్లు తెలియవు. విచారం కాదా? అయితే మన ప్రభువును చూడండి, ఆయన ప్రతి గొర్రెను ఎరుగును. మన కాపురి ఎలాంటి వాడంటే, ఆ నడిపించే కాపురి ఎలాంటి వాడంటే ఆయన ఎరిగి ఉన్నాడు. ఎవరు ఏ సమస్యలలో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఏ కష్టములో ఉన్నారో, ఏ ఇబ్బందిలో ఉన్నారో కాపరి ఎరిగి బాధ్యత కలిగి నడిపించాలి. దేవుని పిల్లలారా, సంఘములను ఎరిగిన వాడు, హృదయాలను ఎరిగిన వాడు నడిపించే మన కాపరి కదా. ఇశ్రాయేలు జీవితాలు ఎరిగి మోషేతో చెబుతున్నాడు, ఇదిగో ఈ ఇశ్రాయేలు ప్రజలలో కొద్దిమంది క్రమము లేని వారు ఉన్నారు, వారి క్రమపరచుము. కొద్దిమంది అపవిత్రులుగా ఉన్నారు, వారి సరిచేయము అని ఆయన హెచ్చరించాడు. మన కాపరి ఎలాంటి వాడంటే ఆయన పరిశుద్ధతను కోరుకున్నవాడు. ఆయన తన ప్రజలు ఆయన సారూప్యములోనికి రావాలని ఆశించేవాడు. తన వలె ఉండాలని ఇష్టపడే కాపరి అనగదా. ఉదయకాలం దేవుని పిల్లలారా ఆలోచన చేయండి.
నడిపించేవాడు ఎలా ఉన్నాడంటే మనం గమనిస్తే చూడండి ఎలా ఉన్నాడు చూడండి. 3వ వచనములో ఒక మాట చదవండి. 4వ వచనములో ఆ మాట పడ్డాడు, ముందుగా నడుచును. నడిపించేవాడు ఎట్లుంటాడు? ముందుండాలి. బ్రదర్, సిస్టర్, ఒక నాయకత్వములో, అప్పగించబడిన నాయకత్వములో ముందుండాలి. లేఖన భాగాలలో కాపరి ఎలాంటి వాడో మనకు అర్థమవుతుంది. ఒక జీతగాడికిని ఒక సొంత యజమానికి తేడా ఏంటో ఈ లేఖనాలు మనకు అర్థమవుతున్నాయి. నిజముగా యజమాని ప్రాణమిచ్చేవాడుగా ఉంటాడు. 10వ అధ్యాయములో యజమాని నడిపించేవాడుగా ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే కాపరికి ఏముంటుంది బ్రదర్? బాధ్యత ఉంటుంది. కాపరి చేతిలో ఏముంటుంది? ఇప్పుడు చెప్పండి. కర్ర ఉంది. కాపరికి ఏముంటుంది? ఎందుకు కర్ర ఉండాలి? బ్రదర్, సిస్టర్, ఆయన నడిపిస్తూ ఉన్నాడు. కాపరి ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి యోహాను సువార్తలో కాపరి ఉన్నాడు. చెప్పండి, జీతగాడు ఉన్నాడు. కానీ అక్కడ ఒక మాట వాడాడు. ఏం మాట చెప్పండి? 10వ అధ్యాయంలోనే తోడేలు ఉంది. అవునా కదా? తోడేలును తరమడానికి, కొట్టడానికి ఏముండాలి? అందుకే కాపరి ఈ అనుభవాన్ని కలిగి ఉండాలి. తోడేలుకును కాపరికిని, సొంత యజమానికి జీతగాడికి ఉన్న తేడా బాధ్యత లేనివాడు. అందుకే లేఖన భాగాలలో మనం గమనిస్తూ ఉండగా గొర్రెల కాపరి ఆయన నడిపిస్తాడు. కాపరి గురించి ఒక మాట చదువుకుందాం, మీకు తెలిసిన మాటే. 23వ కీర్తన చూడండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కాపరి ఉన్న చోట ఏముండదు? లేమి అంటే కదా, నాకు లేమి కలగదు. నేను మందలో చేర్చబడ్డాను. ఆయన నా కాపరి. దావీదుకు కాపరిగా చేయబడ్డాడు. ఎప్పుడైతే దావీదు మందలో చేర్చబడ్డాడో, ఆయన నాయకత్వం క్రిందికి వచ్చాడో లేమి లేదు. ఇప్పుడు అక్కడ ఏమన్నాడు బ్రదర్, సిస్టర్? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను, మీరు ఆ మాట ఆలోచన చేయండి. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను. అసలు గొర్రెలు ఎప్పుడు పండుకుంటాయి? అసలు ఎప్పుడు పండుకుంటాయి? అదే బ్రదర్, ఇప్పుడు అవి పచ్చికలు పండుకున్నాయంటే అసలు అర్థం ఏంటి? ఈ లేఖనాలలో గమనిస్తున్న పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును అనే మాటలో మనం అనుకుంటాము పచ్చిక గల చోట్లకు, శాంతికర జలముల చోట్లకు ఆయన నడిపిస్తానుకుంటాం. కానీ అది వాస్తవమే. వాస్తవంగా మేతగల చోట వాటిని నడిపించడానికై కాపరి అనుభవాన్ని చూడండి. పచ్చిక ఉన్న చోట అవి పండుకుంటాయట. సమృద్ధి ఉన్న చోట హృదయాలు నింపబడినప్పుడు వాక్యం చేత, మేత చేత పండుకొని నెమరు వేయడానికే కదా. ఎప్పుడు పండుకుంటాయి? నెమరు వేయడానికే కదా. కాపరి తమ హృదయాలకు బలమైన ఆహారాన్ని ఇచ్చినప్పుడు, హృదయాలు నింపబడినప్పుడు నెమరు వేయడం. ఈ కాపరి బలమైన ఆహారాన్ని ఇచ్చేవాడు. బాధ్యత కలిగిన కాపరి. ఆయన నాయకత్వం అని చూడండి. అవి ఎన్నడూ ఆకలి కొనకుండా విశ్రాంతి గల చోట ఆయన పరుండ చేస్తాడు. అందుకే లేఖన భాగాలలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలను ఆయన నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలను ఆయన మోశాడు. ఇశ్రాయేలు ప్రజలను ఆయన మేపాడు. కానీ హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయానికి 136వ కీర్తనకు యోహాను 10వ అధ్యాయానికి చాలా తేడా ఉంది.
ఆ కాపురులకును ఈ కాపురుకున్న తేడా ఇదే. కానీ మనం ఒక చిన్న సందేశాన్ని ఇందులో విందాం. ఆయన ఎలా నడిపిస్తున్నాడో ఒక మాట చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం దయతో 37వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 37వ వచనం. దానికన్నా ముందుగా చూడండి 68వ కీర్తన 7వ చరణం 7, 8. ప్రియులరా, ఈ లేఖనాలు గమనించండి. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఆయన ఉండి వారిని నడిపిస్తున్నప్పుడు వారి దేవుడు ఎంత శక్తి కలిగిన వాడు, వారి దేవుడు ఎంత బలమైన వాడు. మా ప్రయాణంలో నీ గొప్పతనాన్ని, మా ప్రయాణంలో నీ ఔన్నత్యమును నీవు నడిపిస్తూ ఉన్నప్పుడు నీ నడిపింపులో ప్రజలు చూచారు. నిజంగా ఆయన నడిపించేటప్పుడు ఆయన ఎలాంటి వాడో, ఆయన ఏమై ఉన్నాడో, దేవా మా ప్రయాణములో నీవు నడిపిస్తున్న కాలములో నువ్వు ఎలాంటి దేవుడవో, ఎలాంటి శక్తి కలిగిన వాడవో మేము చూడగలిగాము. మరొకసారి ఆ మాట చదవండి. 65వ కీర్తనలోనే నిజంగా వారు నడిపిస్తూ ఉన్నప్పుడు, వారి మధ్యలో ఉన్నప్పుడు ఆయన ఎలాంటి ప్రభావం కలిగిన వాడో, ఎంత శక్తి కలిగిన వాడో, ఎంత మహిమ కలిగిన వాడో, ఆ కాపరి అనే నాయకుడు వారి దేవుడు ఎంత ఉన్నతమైన వాడో చూశారు. భూమి వణికింది. మా ముందర నీవు నడిపిస్తూ ఉండగా అన్య జనులు, ఉదాహరణకు దైవ గ్రంథములో ఇశ్రాయేలు దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎంత బలమైన వాడో, ఇశ్రాయేలు నడిపించే దేవుడు ఎంత శక్తి గలవాడో ఒక అన్యురాలు సాక్ష్యం కదండి. ఎవరు ఆమె? రహబు గారు చెప్పారు. మేము ఆ దేవుని గురించి విన్నాము. యెహోషువ 2వ అధ్యాయములో వేగుల వారితో ఆ దేవుని అద్భుత కార్యాలు వినబడుతూ ఉండగా, ఇశ్రాయేలు పక్షాన మేలు చేస్తూ ఉండగా మేము విన్నప్పుడు మా హృదయాలు, మా గుండెలు బ్రద్దలైపోయాయి. మనకు నాయకుడయ్యాడే, కాపురయ్యాడే, మనం నడిపిస్తూ ఉన్నాడే మన దేవుడు ఎంత శక్తి గలవాడో ఆలోచించాయి. కానీ చాలా సార్లు అలాంటి దేవుని కలిగి అవిశ్వాసం, అలాంటి దేవుని కలిగి అవిధేయత, అలాంటి దేవుని కలిగి క్రమము లేని జీవితం నాడు నీవు నేను కలిగి ఉన్నామా? ఇశ్రాయేలు ఇవి ఉన్నాయి. ఇశ్రాయేలు దేవుని ప్రజలే, అయితే అవిధేయులుగా ఉన్నారు. ఇశ్రాయేలు దేవుని ప్రజలే, అవిశ్వాసులుగా ఉన్నారు. ఇశ్రాయేలు దేవుని ప్రజలే, క్రమము లేదు. మరి మన సంగతి ఏమిటి? ఈ కృతమైన కాలములో అలాంటి దేవుని కలిగి ఉన్న మన జీవితాలలో క్రమముందా? మన జీవితాలలో విధేయత ఉందా? మన జీవితాలలో విశ్వాసం ఉందా? మనం సేవిస్తున్న దేవుని గూర్చి మన మూలముగా అవిధేయత ఉన్నప్పుడు, అవిశ్వాసం ఉన్నప్పుడు, అక్రమం ఉన్నప్పుడు ప్రభుకు అవమానం వస్తుంది కదా. ఇశ్రాయేలు దేవుడు బలమైన వాడు. భూమి వణికింది. ఆది అపొస్తలులు వచ్చి నిలబడి ప్రకటిస్తుండగా భూలోకము తలక్రిందులు చేసేవారు వచ్చారు కదండి. ఇప్పుడు మన గురించి ఏమంటున్నారు చెప్పండి? మన దేవుడు నడిపించేవాడే కదా, మేపేవాడే కదా, బలపరిచేవాడే కదా, క్రమపరిచేవాడే కదా, సేద తీర్చేవాడే కదా. అలాంటి దేవుని కలిగి ఉన్న మన జీవితాలలో ఈ సాక్ష్యం వినబడుతుందా? నిజంగా మన దేవుడు
అంత గొప్పవాడు అని అన్ని చెల్ల మధ్యలో ప్రకటించబడాలంటే మనలో ఒక ఆదర్శం కనబడాలి. మన జీవితంలో ఒక ఆదర్శం కనబడినప్పుడు ప్రభుకు మహిమ వస్తుంది కదా, అవునా కదా? అందుకే ఈ లేఖన భాగాలలో ఆయన ఎలాంటి వాడంటే బలమైన దేవుడు, ఆయన శక్తి కలిగిన వాడు, ఆయన మహిమ కలిగిన వాడు. అది ఇశ్రాయేలు ప్రజల మధ్యలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. సమూయేలు రాసిన గ్రంథం చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథములో దయతో ఒక మాట మనము చదువుకుందాం. 4వ అధ్యాయం దేవుని గ్రంథములో సమూయేలు రాసిన గ్రంథములోనే ఒక మాట మనం చదువుకుందాం. మందసము పట్టబడినప్పుడు అనే మాట మనం చదువుకుందాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథాన్ని మనం దేవుని మందసము పట్టబడినప్పుడు 4వ అధ్యాయంలో 2వ వచనములో చదవండి బ్రదర్. 20వ వచనం నుండి చదవండి. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిల్చున్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిది గాని ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు లక్ష్యపెట్టనున్నదై దేవుని మందసము పట్టబడిన సంగతి తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలు పోయిన చెప్పి తన బిడ్డకు ఈకాబోధను పేరు పెట్టాను. ప్రియులారా, ఇప్పుడు మందసం వారి మధ్యలో లేకపోతే ఏం జరుగుతుంది? ఇశ్రాయేలు నడిపిస్తున్నాడంటే మందసం వారి ముందు ఉంది కదా, వారికి జయము రావాలి, వారి విజయాన్ని పొందాలి. దెర్ ఈజ్ నో పవర్ ఆఫ్ గాడ్. ఇశ్రాయేలు మధ్యలో దేవుడు లేకపోతే ఆయన చేత నడిపించబడలేము. నడిపించే దేవుడు లేడని కాదు. ఏలీ కుమారుల మధ్యలో, ఆ ప్రజల మధ్యలో వారు కలిగిన అక్రమము, అంతే కదా. వారు ఎప్పుడైతే క్రమమైన జీవితాన్ని కోల్పోయారో వారి మధ్యలో మందస్సము లేనట్టుగా చూస్తున్నాం, ప్రభావం వెడలిపోయినట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, దేవుడు బలవంతుడు కదా, ఏం బ్రదర్? అద్భుతాలు జరగాలి కదా బ్రదర్. దేవుడు బలవంతుడు కదా, శక్తి గలవాడు కదా. దేవాని నడిపిస్తూ ఉండగా భూమి వణికింది. ఇశ్రాయేలు చెబుతున్న మాటలే. నీవు మా మధ్యలో ఉన్నప్పుడు, మమ్మల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు దేవాని గొప్పతనాన్ని చూచామయ్యా, నీ ప్రభావాన్ని చూచామయ్యా. అన్యుల హృదయాలు బ్రద్దలైపోయాయి. అలాంటి దేవుడు వారి మధ్యలో లేనప్పుడు, మందసం పట్టబడినప్పుడు అపజయమే కదా. అందుకే దేవుని వాక్యంలో దయతో ఆయన చేత నడిపించబడాలంటే, ఆయన చేత మేపబడాలంటే మనకు క్రమము చాలా అవసరము. అవిశ్వాసానికి, అవిధేయతకు, అక్రమానికి నీవు నేను స్వస్తి చెప్పాలి. ఆయనకు అనుకూలంగా మనం జీవించడానికి సిద్ధపడాలి. ఆయన మన మధ్యలో ఉండాలి అంటే దేవుడు నడిపించువాడు నంబర్ 1. రెండవది ఆయన బలవంతుడు. కానీ మూడవది దేవుని ప్రజల మధ్యలో క్రమము లేకపోతే ఆయన ఉండలేడు, అంతే కదా. ఆ మాట మనసులో పెట్టుకుందాం. మన మధ్యలో ఆయన నివసించాలి అంటే, మన మధ్యలో ఆయన నివసించాలి అంటే ఎన్నడనడిగి దేవుని ప్రజల మధ్యలో ఆయన నడిపింపుకు పరిశుద్ధత అవసరము. కావలసి చూడండి, 93వ కీర్తన చివరి చరణం చదవండి. తెలిసిన మాటలే కావచ్చు, చదువుకుందాం. చివరి చరణం.
ఆయన ప్రజల మధ్యలో ఆయన నివసించడానికి పరిశుద్ధత. ఇశ్రాయేలు నడిపించిన వాడు బలవంతుడు, ఇశ్రాయేలు నడిపించేవాడు పరిశుద్ధత కోరదగిన వాడు. ఆ ప్రజల మధ్యలో పరిశుద్ధత లేనందుకే మందసము పట్టబడి ఉన్నది. అదే కాలం దేవుని పిల్లలారా, మందసమైన క్రీస్తు ప్రభువు మనతో రావాలి, మనతో నివసించాలి. ఆయన మన మధ్యలో ఉండాలంటే ఏముండాలి? ప్రజల మధ్యలో అక్రమము కాదు, క్రమపరచబడాలి, పరిశుద్ధత రావాలి. అందుకే మోషేతో ప్రయాణములో ఉన్న ప్రజలు, గుడారములో ఉన్న ప్రజలు, యాత్రలో ఉన్న ప్రజలతో చెప్పు, వారి మధ్యలో నేను నివసించాలి, వారికి తోడుగా ఉండాలి, వారు నడిపించాలంటే వారు పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈ అనుభవాన్ని సంఘాల మధ్యలో కూడా అంతే కదా. దేవుని సంఘములో ఆయన ఉండాలి, ఆయన నివసించాలి, పరిశుద్ధత తప్పకుండా ఉండాలి. కావలసి చూడండి, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు ఎరగరా, పాడు చేసినలా ప్రియులరా, ఆయన సన్నిధి ఎన్నటనడిగి పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆయన మనతో రావాలి. మందసం పట్టబడడానికి వారి అవిధేయత, వారి అవిశ్వాసం, వారి అక్రమమైన జీవితం కదా. అలాగే దేవుని వాక్యం చెబుతుంది, నేడు ఆయన సంఘముతో ఆయన నడిపింపు క్రింద నీవు నేను రావాలంటే ఆయన మందిరాలుగా, ఆయన సంఘముగా, ఆయన ప్రజలుగా మనలో పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. దేవుడు నడిపించువాడు. ప్రియులారా, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా సేవను, నా ఉద్యోగ జీవితాలను క్షేమంగా నడిపించడానికి సామర్థ్యం గలవాడు మన ప్రభు. ఇన్ని ఏళ్ళు నడిపించింది ఆయన కృపనే, అంతే కదా. ఆయన బలపరుస్తూ వచ్చాడు, ఆయన నడిపిస్తూ వచ్చాడు. అందుకే ఆయన ఆశించే పరిశుద్ధత సంఘం కలిగి ఉండాలి. ఆయన మన మధ్యలో ఉంటాడు, ఆయన మన మధ్యలో ఉండి సంచరించే దేవుడుగా ఉంటాడు కదా. ప్రకటన గ్రంథాలు అంతే కదా. అందుకే ఈ లేఖన భాగాలలో మన ప్రభు నడిపించువాడు. ఆయన ఏమై ఉన్నాడంటే బలవంతుడైన దేవుడు. ప్రజలు చూచారు. మన దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన సంఘం, ఆయన ప్రజలు పరిశుద్ధంగా ఉండాలి. మరొక మాట మనం దయతో చదువుకుందాం. చూడండి,
సంఘము దేవుని మీద ఆధారపడాలి. ఈ అరణ్యమైన లోకములో నువ్వు ఎవరిని చూడొద్దు. నిన్ను నడిపించాడే, నిన్ను ఎత్తుకొని వచ్చాడే, నిన్ను మోసాడే, నీ ఆహారం పెట్టాడే, మేపాడే, నీ ఆత్మీయ క్షేమము కొరకై ఆ కాపరి మీద ఆధారపడు. మనకు సమస్యలు ఉన్నాయి, మనకు ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మనము సంఘము ప్రభువును ఆధారం చేసుకోవాలి. ఆయన మీద ఆధారపడితే ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడు. ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం చూడండి. 46వ అధ్యాయం 4వ వచనం చూడండి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనిన వాడును నేనే, నిన్ను ఎత్తుకొనిన వాడును నేనే. చదవండి. నీ బాల్యకాలములో, నీ యవన కాలములో, నీ వృద్ధాప్య కాలములో నిన్ను మోసాను, నీ భారం వహించాను, నీ పక్షాన నిలబడ్డాను. ఈ మాటలు మనకు ఏమనిపిస్తాయి బ్రదర్ సిస్టర్? అవిధేయత చూపినప్పుడు తల్లిదండ్రులు చెప్తారు కదా. అందుకనే ముందు ప్రారంభంలో ఏం చెప్పాను? అవిశ్వాసం ఉండొద్దండి, అవిధేయులుగా ఉండొద్దండి, అక్రమంగా. పేరెంట్స్ పట్లైనా దేవుని పట్లైనా అలాగే ఉండాలండి. బాధ్యత చూపిన వారు అంటారు, నీ ఎడల నేను నా ప్రేమనివ్వలేదా, నీ విషయంలో నేను బాధ్యత తీసుకోలేదా, నీ కొరకు నేను ఎంతగా కష్టపడ్డాను ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేశావా? చాలామంది పెద్దవారైన తర్వాత కౌగలించుకున్న వారిని మర్చిపోయారు, ఎత్తుకునే వారిని మర్చిపోయారు, ప్రేమ ఇచ్చిన వారిని మర్చిపోయారు. ఎంత దారుణం! అందుకే ప్రేమ గల దేవుడు, పరలోకాన్ని విడిచిన దేవుడు, మహిమను విడిచిన దేవుడు, సింహాసనం విడిచిన దేవుడు, నా కొరకు నీ కొరకు సిలువలో పాప భారం మోసిన వాడు ఇలా నన్ను నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీ పాప భారమును నేను మోయలేదా? నీ పక్షాలను శ్రమకు అప్పగించుకోలేదా? ఇంతగా నేను ప్రేమిస్తే నా ప్రేమకు బదులుగా నువ్వు ఏం చేస్తున్నావు? సీరియల్ చూస్తున్నావా? అరణ్యమైన లోకములో కలిసిపోయావా? నా ప్రేమకు బదులుగా నీవిస్తున్న కృతజ్ఞత ఇదేనా? ఇశ్రాయేలులారా, మీ ప్రయాణములో నేను మీతో వచ్చాను. జీవుల దేవుని సంఘమా, అరణ్యమైన లోకం నుండి నేను ప్రత్యేకించి నీ కొరకై నీ స్థానములో నేను నిలబడ్డాను. ఒకసారి ప్రభు పిల్లలుగా ఆలోచన చేద్దాం. నడిపించే దేవుని పట్ల, మోసే దేవుని పట్ల, మేపే దేవుని పట్ల, అనగా ఈ కాపరి, ఈ నాయకుని పట్ల మనకు కృతజ్ఞత ఉందా? కొన్నిసార్లు తల్లిదండ్రులు ఏడుస్తారు కదా, ఏడుస్తారా లేదా? చెప్పండి, మీ అమ్మ నాన్న ఎప్పుడు ఏడవలేదా? బాబు ఇలా ఎందుకు చేస్తున్నావు? నేను ఆలోచించి నీడలా నేను కలిగి ఉన్న ఉద్దేశం అలా కాదు నాన్న, నీ ఒక యోగ్యుడిగా యోగ్యురాలుగా ఉండాలని నేను ఆశించాను. అందుకొరగా నీకోసం నా జీవితాన్ని వ్యయపరుచుకున్నాను. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు కదా? వాళ్ళ డైరెక్ట్గా నీకు చెప్పకపోయినా వారి హృదయాలలో ఈ బాధ ఉందేమో. సంఘమా, ప్రేమించిన దేవుడు, వెలకట్టిన దేవుడు, రక్తము కార్చిన దేవుడు, కొన్న దేవుడు నీడల కూడా ఇలాగే దుఃఖపడును. ఎందాక నీ ప్రభును ఏడిపిస్తావు? ఈ భాగం మీరు గమనించండి. యెషయా గ్రంథంలో మరలా చదవండి. 44వ అధ్యాయం 4వ వచనం.
చదవండి బ్రదర్. 4వ వచనం, 46:4. ఎత్తుకొనివాడును నేనే, నీ బాల్య దినాలకు జ్ఞాపకం చేసుకో కుమారుడా, కుమారి, నీ యవ్వన దినాలకు జ్ఞాపకం చేసుకో. నువ్వు పుట్టినప్పుడు ఎలా ఉన్నావో, నీ జననం మరిచిపోయావా కదా? ఆ రక్తపు మరుకులలో, ఆ మాలిన్యములో నువ్వు ఎలా ఉంటావో దేవుని ప్రజలుగా కృతజ్ఞత కలిగి ఉందాం. మనకున్న కొద్ది సమయాన్ని బట్టి మరొక అక్షరం చదువుకుందాం. త్వరగా మనం ముందుకెళ్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి. 15-16 వచనాలు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 15-16 వచనాలు. తుదకు నీకు మేలు చేయవలను అనుచుటకును శోధించుటకును నీ పితలు ఎరగని మన్నాతో అరణ్యములను పోషించెను. అయితే మీరు మా సామర్థ్యం, మా బాహుబలం కాగాని దేవుడు యెహోవాను జ్ఞాపకం చేసుకునవలను. విడిపించిన దేవుని, విమోచించిన దేవుని, నడిపించిన దేవుని, ప్రాయశ్చిత్తము చేసిన దేవుని జ్ఞాపకం చేసుకో. నువ్వు మర్చిపోదువేమో కదా. అరణ్యములో ఎలాంటి పరిస్థితులలో, నీ ప్రయాణములో నేను నీతో వచ్చాను నీకు గుర్తుందా? ఒక పేరెంట్స్, ఒక ఆత్మస్సుల తల్లిదండ్రులు పరమమైన దేవునితో ఒకసారి జోడించండి కదా ఈ సంభాషణ. ఇలాంటి పరిస్థితులలో నేను మిమ్మల్ని నడిపించలేదా? కానీ తుదకు మానవుడు ఎలా అనుకుంటాడు? తన శక్తి, తన సామర్థ్యం, తాను కనుగొన్న వనరులు, తన జ్ఞానం కదా, వీటన్నిటి మీదనే చూపిస్తాడు. అయితే దేవుడు జ్ఞాపకం ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, నాడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మొదటి దినములు మీరు గుర్తు చేసుకోండి. ఐగుప్తులో మీరు ఎంత శ్రమ పడ్డారో గుర్తు చేసుకోండి. మరి మీ ఎడల నేను ఎంతగా నా ప్రేమను వెల్లడిపరిచానో జ్ఞాపకం చేసుకోండి కదా. అందుకే నేను ముందుగానే హెడ్డింగ్లో అవిశ్వాసాన్ని సిలువ వేయాలి, అవిధేయతకు స్వస్తి చెప్పాలి, అక్రమానికి స్వస్తి చెప్పి దేవుని క్రమానికి వస్తే దేవుడు తన మహిమ కోసమై నన్ను నిన్ను ఉపయోగిస్తాడు. మన ద్వారా అద్భుతాలు జరిగిస్తాడు, మన ద్వారా కార్యాలు జరిగిస్తాడు. నేను కొన్ని విషయాలు చెప్పి ముగింపు చేస్తున్నాను. అందుకే మన జీవితాలలో ఆ యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, నిన్ను బట్టియే నేను ఇస్తులో ఉండుటకు, నిన్ను బట్టియే ప్రభువా నేనే పాటి వాడనయ్యా ఈ బీటెక్ చదవడానికి. ప్రభువా, నేను ఈ డిగ్రీ కంప్లీట్ చేయడానికి, ఈ ఉద్యోగాన్ని పొందడానికి, ఈ స్థితిలో ఉండడానికి, ఈ ఆత్మీయ జీవితాన్ని అనుభవించడానికి నేను ఏ పాటి దానును ప్రభువా, నిన్ను బట్టి. నా బలము కాదయ్యా, నా శక్తి కాదయ్యా, నాకు విధేయతను నేర్పండి, నాకు విశ్వాసమును నేర్పండి, నాకు క్రమమును నేర్పండి, నిన్ను పోలి జీవించడానికి కదా. ఈ సమాజంలో నిన్ను ఎత్తువాడుగా, నిన్ను చూపువాడుగా నన్ను చేయండి. ప్రభు ఎంత ఆనందిస్తాడు కదా. ఈ అనుభవాన్ని ఆయన పిల్లలుగా మనం ఉంటే ఆయన సేవలో
ఆయన ప్రజలుగా నన్ను నిన్ను ఆయన కొరకై ఉపయోగిస్తాడు. మనం ఈ స్థితికి రావడానికి కారణం ఏమైనా ఉందా? కృత నిబంధన భాగంలో 2 మాటలు చదువుకుందాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. ప్రియుల, ఈ వాక్య భాగం మనకు ఏమనిపిస్తుంది? మనకు అలా కలిగిస్తూ ఉన్నది, అలా జరిగిస్తూ ఉన్నది, ఈ అనుభవానికి తెస్తూ ఉన్నది ఆ కార్య సాధకం, ఆ శక్తిగల దేవుని చేతనే కదా. సంఘము అది గుర్తించాలి. ఈ గుడారములో, ఈ మందిరములో, ఈ సంఘములో ఆయన ద్వారా అనే మాట మనం గుర్తిద్దాం. చాలాసార్లు అది నీవు నేను మర్చిపోతాం. ఆ విషయాన్ని పరిపౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు చదువుకున్న భాగంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 20వ వచనంలో, అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తిగల దేవునికి, ఆ మాట గమనించాలి. అది ఆయన చేశాడు, ఆయన చేయగలడు. మనం అడిగినది అనుగ్రహించాడు. శక్తినిచ్చుటలో, ప్రేమనిచ్చుటలో, బలమునిచ్చుటలో, ఐశ్వర్యనిచ్చుటలో అత్యధికముగా దయచేసింది ఆయనే. సదాకాలము నిలిచే అనుభవాన్ని చేయగలవాడు ఆయనే. అందుకే అది ఆయనకు సరిపోతుంది. అందుకే ఆయన కనబడాలి కదా. సంఘములలో, సేవకత్వములో, ఆయన ప్రజలలో ఇప్పుడు ఏమనాలి? సంఘము ద్వారా ప్రభు అద్భుతాన్ని చేస్తున్నాడంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది బ్రదర్? ఒక సంఘము ద్వారా, ఒక సహోదరి ద్వారా, ఒక సోదరి ద్వారా ఒక కార్యం జరుగుతుంది. ఈ సంఘము ద్వారా జరిగిస్తున్న కార్యం ఎవరి మూలంగా? ఒక్క మాట చెప్పలేరా? అక్కడే కదా చదువుకునేది. చదవండి 21వ వచనం బ్రదర్. కాబట్టి సంఘము ద్వారా కార్యాలు జరిగిస్తున్నాడు. కానీ అది జరిగిస్తూ ఉన్నది ఆయన మూలముగా. ఆ మాట పట్టుకున్నావు. నువ్వెంత ఎదిగిపోయినా అది మర్చిపోవద్దు. అప్పుడే విశ్వాసానికి వస్తావు, నెంబర్ 1. అప్పుడే 2 విధేయతకు వస్తావు. అప్పుడే 3 క్రమానికి వస్తావు. అప్పుడు దేవుడు ఒక సేనగా, ఒక సైనికురాలుగా, ఒక సైనికుడుగా ఆయన సేవలో నిలబెట్టి ఇంకా నీ ద్వారా కార్యాలు జరిగిస్తాడు. అది ముందు గుర్తించాలి. ఎవరు చేశారు? కొన్నిసార్లు చెప్తారు కదా, నేను ఇప్పుడు ఈ క్యాటరీకి వచ్చానంటే మా తల్లి ప్రార్థన, అవునా కదా? ఈ భక్తి జీవితం, ఈ లేఖనాల పెంపారం, ఈ విశ్వాసం, ఈ ప్రార్థన, నా తల్లి కన్నీరు, అందులో నా దేవుడు నా తల్లిని బలపరిచాడు. అందుకు కారణమా స్థానిక సంఘము, ఆత్మీయ తల్లిదండ్రులు కదండి. అడిగినవన్నీ ఇచ్చడకు దేవుడు శక్తి గలవాడే. కానీ ఇవన్నీ ఎవరి ద్వారా జరిగిస్తాడు? ఈ అద్భుతాలు, ఈ కార్యాలు స్థానిక సంఘము ద్వారానే. అర్థమైందా? అది మనం గుర్తించాలి. ఇశ్రాయేలుని గుడారమా, గుడారములో కృతజ్ఞత, గుడారములో ఆరాధన, గుడారములో పరిచర్య, గుడారములో విశ్వాసం, గుడారములో విధేయత, గుడారములో క్రమం. అప్పుడు ఏం చేస్తాడు? గుడారం అంటే సంఘమే. ఆ సంఖ్యాకాండములో ఉన్న 2వ గుడారం సంఘమే. టెంట్ ఆఫ్ టెస్టిమనీ, గుడార సాక్ష్యం. అందులో సంఘమును గూర్చే చెప్పాడు. అంత బలపరిచింది, అంత గొప్పగా వాడింది, అంత అద్భుతము చేసింది
సంఘము ద్వారానే దేవుడు. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉందాం. మరొక వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, నేను 2-3 రెఫరెన్స్ చూపించి ముగిస్తాను. చూడండి, దేవుని వాక్యంలో అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. తెలిసిన మాటలే. 1వ అధ్యాయం 8వ వచనం. ఈ 2 మాటలు ఏమనిపిస్తుంది బ్రదర్? దేవుడే మిమ్మల్ని శక్తివంతులుగా చేశాడు. ఈ 3 దేశమంతట మీరు సాక్ష్యం ఇవ్వడానికి కూడా పరిశుద్ధాత్మ శక్తే మీకు తోడ్పడింది. గమనించాలి, నేను ఇంత స్థాయికి వచ్చానని నువ్వు చెప్పకుండా, ఇందు మూలం ఇశ్రాయేలు ప్రయాణం నడవడానికి, ఆయన బయటికి తేవడానికి ఆయనే కారణం. ఈవేళ ఈ అరణ్యమైన లోకములో ప్రత్యేకమైన గుడారమైన సంఘముగా నీవు నేను కూడుకోవడానికి కూడా అది ఆయన మూలముగానే. అంతే కదా? ఈ వచనాలని బట్టి ఇప్పుడు మనకు పాఠం ఏంటంటే, అవిశ్వాసమైన స్థలములో విశ్వాసం అనే స్థానం కావాలి. అవిధేయత అనే స్థలములో విధేయత అనే స్థానం రావాలి. అక్రమణ స్థలములో క్రమం అనే స్థానం రావాలి. ఆ 3 స్థలాలలో మన ప్రభు కదా. ఈ అనుభవం గుడారములో ఉన్నప్పుడు ఈ అద్భుతాలు జరుగుతాయి, ఈ కార్యాలు జరుగుతాయి, ఈ శక్తి జరుగుతుంది. ఇక్కడ చదువుకుంటే అరణ్య మార్గం ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చాను అంటే అర్థమవుతుందా? ఇది ఆలోచన చేయాలి. ఎలా తోడుకొని వచ్చాడో, ఎలా నడిపించాడో, ఎలా బలపరిచాడో, ఎలా చేశాడో, ఆ ప్రజలు అలా చేయబడే కారణం ఏమిటో ఆ విషయాన్ని గమనించాలి. టైం కూడా అయిపోయింది కాబట్టి చూడండి, 2వ మాట అపోస్తుల క్షమించండి మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చూడండి. తెలిసిన మాట. ఈ భాగాన్ని కూడా గమనించాలి. వాస్తవంగా ఇక్కడ కూడా సంఘము నిలబడడానికి, సంఘం అక్కడ స్థాపించబడడానికి అక్కడ కూడా ఆయనే, సంస్థ కాదు. సంస్థ కాదు. ఆ రాక్, ఆ బండ క్రీస్తు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి నడిపించబడడానికి, ఒక వ్యక్తి మేపబడడానికి, ఒక వ్యక్తి మోయడానికి, ఇవన్నిటికీ కూడా ఆయనే కారణం, ఇంకెవరు కాదు. అయితే సంఘము స్థాపించబడడానికి కూడా ఆయనే కారణం. ఒక చోట జీవుల దేవుని సంఘము కట్టబడింది, స్థాపించబడింది, నిలబడిందంటే అందుకు కారణము ప్రభువే, సంస్థలు కాదు, మనుషులు కాదు. ఆ మాట ఫలాని వారు నిలబెట్టారు, ప్రోత్సహించి ఉండొచ్చు. సంస్థ కాదు, వ్యక్తులు కాదు, కానీ ఆ స్థలమును స్థాపించి నిలబెట్టింది ప్రభువే. ఇంకేమి? మరొక మాట చూడండి, నిర్గమాకాండం 32వ అధ్యాయం 25వ వచనం చూడండి. 32:25. మన అవిధేయతను, మన అక్రమమును క్రమపరిచేవాడు కూడా దేవుడే. శక్తి కార్యాలు చేయవాడు దేవుడు ఒకటి, సంఘాన్ని స్థిరపరిచి బలపరిచి స్థాపించింది దేవుడు 2, క్రమపరిచేవాడు కూడా దేవుడే. అన్నాడు అహరోను ప్రజలు అక్రమంగా నడుస్తూ ఉండగా క్రమంలోనికి తెచ్చింది దేవుడే. ప్రియులరా, ఆయన అన్నీ చేయగలడు. అందుకే ఆయన చేతిలో ఉంటే క్షేమంగా ఉంటాం. ఈ చిన్న వర్తమానంలో ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. మనకేం అర్థమైందంటే, ఎత్తుకొన్నాడు, మోసాడు, కవగలించాడు, మేపాడంటే ఆ దేవుడు ఎంత మంచివాడు, అది అర్థమవుతుంది మనకు. బ్లెస్సింగ్స్ వస్తాయి, దీవెనలు వస్తాయి.
అన్ని దీవెనలే, ఇల్లు కట్టుకుంటావు, పొలాలు అవి అంటే బాగుంది కదా వాక్యం. దాన్ని డెప్త్గా ఆలోచన చేయాలి, అంతే కదా. వీటన్నిటికీ మూలం ఎవరు, కారణం ఎవరు? 3 దేశములలో సేవ జరగడానికి కారణం ఎవరు కదా? సేవ చేసింది అపొస్తలులే, కానీ అందులో పరిశుద్ధాత్మ శక్తి ఉంది కదా. సంఘ స్థాపన ఒక వ్యక్తిని నిలబెట్టి సేవ చేపించాడు, కానీ అందుకు కారణం అవునా కదా. అసలు ప్రజలు క్రమపరచబడకపోతే నష్టపోయేది కదా అహరోను మాట విని ఉంటే. అంటే ఇప్పుడు ఏమర్థమవుతుంది? సేవకులు కూడా తప్పు చేస్తారు అని అర్థమైందా? అహరోను పెద్దవాడా కాదా బ్రదర్? ఆయన ప్రధాన యాజకుడు, హై ప్రీస్ట్ అండి. అహరోను అంత చిన్నగా మాట్లాడడానికి లేదు. అయితే ప్రజలు నాయకుడు కలిసి దేవుని బాధ పెట్టారు. అది ప్రేమగల దేవుడు మరలా క్రమపరిచాడు. మన జీవితాలలో అక్రమాలు కనబడుతాయి, అవిధేయతలు కనబడుతాయి, అవిశ్వాసం కనబడుతుంది. క్రమపరిచే దేవుని ఎద్దుకు రావాలి, ఆజ్ఞకు లోబడాలి. ఇచ్చిన వర్తమానంలో 1 సెకండ్ వాలిపోదాం. ప్రభువా, అవిశ్వాసం నుండి, అవిధేయత నుండి, అక్రమం నుండి నన్ను తొలగించండి. నీ నాయకత్వం క్రిందికి వస్తున్నాను. ఇశ్రాయేలును నడిపించావు, అద్భుతాలు జరిగాయి. అపొస్తలులను వాడుకున్నావు, అక్కడ శక్తిని చూచారు. 3 దేశాల్లో సేవ. పరిపౌలు చెప్పినట్టుగా సంఘం ద్వారా అక్కడ అద్భుతాలు జరిగాయి. అయితే అక్కడ నీ శక్తి ఉంది. ఇప్పుడు ఎవరు కనబడరు? మనం కనబడలేదు, ప్రభువే కనబడ్డాడు. అలాగున మన ప్రభును గొప్ప చేద్దాం. దేవుడు తప్పకుండా మన జీవితాలలో అద్భుతం చేస్తాడు, కార్యాలు చేస్తాడు. ఆయనకు మహిమ వచ్చేటట్లుగా నన్ను నిన్ను ఆయన ఉపయోగిస్తాడు. అట్టి అనుభవాన్ని కలిగి ఈ ఉదయకాలం సాగిపోదాం. ఈ కూడికలో యేసు ప్రభుని తెలుసు కానీ అవిశ్వాసంతో ఉన్నావా? ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నువ్వెంత ఘోర పాపివైనా ప్రభు నీ పాపాలు క్షమించి రక్షణ, ఆత్మశాంతి, పరలోకము నీకు అనుగ్రహిస్తాడు. కొద్దిమందికి సినిమాలు చూడొద్దంటే బాధ, సీరియల్ చూడొద్దంటే బాధ. ఇవే నా ప్రసంగాలు ఎప్పుడని. కొద్దిమందికి హెచ్చరించడం అసలు ఇష్టం ఉండదు. ఒక స్టోరీ మాత్రం, ఒక కథ చెప్తే చాలా బాగుంది కదా. బాగుపడని వర్తమానాలు అవి. ప్రతి స్థలములో దేవుడు మోషేను వెళ్ళి హెచ్చరించన్నాడు. మనం చదువుకున్న పాఠములో అందుకే వారికి మేలు జరిగింది. వినని వారు ఏమయ్యారు? రాలిపోయారు. మీకు అర్థమవుతుందా? ఇంకా వెళ్ళలేకపోయారు, చూడలేకపోయారు. అందుకే యుగాంతం మనకు బుద్ధి కలగడానికి ఈ మాటలు. జాగ్రత్త పడి, పశ్చాత్తపడి, నీవు ప్రభును చూస్తూ మరలా అద్భుత కార్యాలు చేయనట్లుగా, ప్రభు వాడునట్లుగా ఒప్పుకొని సాగిపోదాం. దేవుడు ఇచ్చిన వర్తమానం మన కొరకై దీవించును. ఎత్తబడిన వాక్యం ఫలించడానికై ప్రేరేపణ వారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా తండ్రి. నీవు సృష్టికర్తవు, మా రక్షణకర్తవు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలంలో ఇదిగో తండ్రి, మేమందరము ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో నైనా తండ్రి కడిగి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్ది ఇదిగో తండ్రి మీరు విమోచించిన విధానం బట్టి మేమందరము చేరి మీ సన్నిధిలో ఆరాధించుటకు, ఘనపరచుటకు, మిమ్మల్ని కొనియాడుటకు మాకిచ్చిన శ్రేష్టమైన సమయానికై మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే ఇదిగో తండ్రి మీ దాసుని నిలబెట్టి బలపరిచి మాకు అందించిన వర్తమానం బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. లేఖన భాగాల్లో నుండి నా తండ్రి అనేక విషయాలు ఇదిగో తండ్రి మా దృష్టికి తీసుకుని వచ్చినందుకై మీకు వందనములు, స్తోత్రములు. మీరు ఎలాంటి వాడో ఇదిగో తండ్రి మమ్మల్ని ఎలా నా తండ్రి నడిపించేవాడో, అలాగే ఇదిగో తండ్రి మేపేవాడు, మోసేవాడు, మా కాపరిగా ఎలా ఉన్నారో మీరు మాకు తెలియజేసినందుకై మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం.
అవునా తండ్రి, ఆనాడు ఇశ్రాయేలీయులను ఎలా నడిపించారో మేము చూస్తున్నాం, ఎలా వారిని పోషించారో మేము చూస్తున్నాం, ఎలా కాపరిగా ఇదిగో తండ్రి ముందుండి నడిపించారో మేము చూస్తుండగా నాయన తండ్రి, మీరు మా మధ్య ఉండి ఇదిగో తండ్రి మా ముందుండి నడిపించేవారుగా ఎలా ఉంటున్నారో ఇదిగో తండ్రి చూస్తుండగా ఈ కాలంలో కూడా మీరు అద్భుత రీతిగా మమ్మల్ని నడిపిస్తున్నందుకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడు మీరే ఉన్నారని మేము ఎల్లప్పుడూ మా హృదయంలో భద్రపరుచుకున్నటకు సహాయము చేయండి నాయన తండ్రి. అంత మాత్రమే కాదు, ముదిమి వచ్చే వరకు మీరు మమ్మల్ని ఎత్తుకుని పోషించేవాడు నీవే అని ఇదిగో తండ్రి మేము ధైర్యముగా నాయన తండ్రి, మేము నిబ్బరము కలిగి నాయన తండ్రి మీ మీద నమ్మకము కలిగి మేము జీవించులాగున సాయము చేయండి. మా యొక్క అవిశ్వాసాన్ని నాయన తండ్రి విశ్వాసముగా మార్చుకున్నటకు ఇదిగో తండ్రి సహాయము చేయండి. మా యొక్క అవిధేయతను విధేయతగా మార్చుకున్నటకు సహాయము చేయండి. అంత మాత్రమే కాదు, మాలో ఉన్న అక్రమాలు ఇదిగో తండ్రి వాటన్నిటిని తీసివేసుకొని తొలగించుకొని క్రమబద్ధమైన జీవితము జీవించుటకు సహాయము చేయండి. అవును తండ్రి, ఇంతవరకు చెప్పిన వాటిలో ఏవైతే నాయన తండ్రి మాలో ఉన్నాయో వాటన్నిటినీ తొలగించుకొని నాయన తండ్రి మేము ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూచుచూ ఇదిగో తండ్రి మేము సాగి వెళ్ళుటకు మీరే కృప చూపి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కృప చూపండి నాయన తండ్రి. అన్ని విషయాల్లో ఇదిగో తండ్రి మీకు మహిమకరంగా జీవించుటకు సహాయం చేయండి నాయన తండ్రి. మేము నాయన తండ్రి నెమరు వేసుకునే వారుగా ఉండులాగా సాయం చేయండి. మీ వాక్యాన్ని నాయన తండ్రి అనుదినము ధ్యానించి నాయన తండ్రి నెమరు వేసుకున్నట్టుకు మీరే కృప చూపై సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క దేహము ఆలయమై ఉన్నదని ఎరిగి నాయన తండ్రి మేము పరిశుద్ధముగా జీవించులాగున సహాయం చేయండి. మా ఇగో తండ్రి మీకు పరిశుద్ధతే ఎన్నటెన్నటికి అనుకూలమై ఉండగా నాయన తండ్రి మాలో లోపాలు ఉంటే నాయన తండ్రి వాటిని మీ వాక్యపు వెలుగులో మేము ఈ విధంగా సరి చేసుకున్నట్టుకు సహాయము చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. అలాగే నాయన తండ్రి మేమందరము నాయన తండ్రి పరలోక సంబంధమైన పౌరులుగా ఈ లోకములో జీవించి అనేక మంది ఇదిగో తండ్రి మీ యొద్దకు వచ్చుటకు ఆకర్షింపబడుకు మా జీవితాలని మీరే తీర్చిదిద్దమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ, ఎవరైతే రక్షణ పొందలేదో ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి అవిశ్వాసాన్ని తొలగించుకొని విశ్వాసము కలిగి నాయన తండ్రి విధేయత కలిగి ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించుకొని వారి పాపములన్నిటి నుండి కడగబడి నిత్య జీవము పొందుటకు సాయం చేయమని నాయన తండ్రి మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ ఇదిగో తండ్రి మీ దాసుని నాయన తండ్రి చక్కగా వాడుకొని అందించిన వర్తమానం బట్టి వందనాలు. అలాగే నాయన తండ్రి రానున్న కాలంలో బహుగా వాడుకొని నాయన తండ్రి చక్కగా నడిపించి మంచి ఆరోగ్యం ఇచ్చి కృప చూపి నడిపించమని వచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ వారి వారి అక్కలన్నింటినీ క్రీస్తునందు మీరే తొలగించి వారి యొక్క ఇబ్బందులను తొలగించి ఆశీర్వదించి దీవించి బలపరచమని రాని వారిని మరొకసారి మీరు నాయన తండ్రి నడిపించమని కృప చూపని ప్రార్థిస్తూ లోకంలో వెళ్తుండగా నాయన తండ్రి మా లోకమాలను అంటకుండా నాయన తండ్రి ఈ యొక్క విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకొని వాటి ప్రకారం జీవించి నాయన తండ్రి 30 గాను 60 గాను 100 గాను ఫలించుటకు మీ సహాయం అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.